అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సుమాంజలిస్ గ్యాలరీ. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ గా ఉన్నాము. అండ్ ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకొని. మేమైతే బాగానే చేసుకున్నామండి. అన్ని పండుగలు ఒకటే రోజు చేసుకున్నాము. సో ఫైనల్ గా కంప్లీట్ అయిపోయింది పండుగ. మంచిగా ఎంజాయ్ చేశారా? సో మేము ఎలా చేసుకున్నాము ఏంటి ఫుల్ డే అనేసి మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఏమేమి రెసిపీస్ ఇచ్చేసాను పిల్లలకు అనేసి. సో చాలా టేస్టీ రెసిపీస్ అన్ని చేశాను. కొత్తవి కూడా ట్రై చేశాను. నాకు తెలియనివి తెలుసుకొని ట్రై చేశాను. ఎలా ఉంది ఏంటి అనేసి ఈ రోజు మీరు వీడియోలో చూడండి. సో ఇది వచ్చేసి భోగి రోజు అండి. భోగి రోజు ఫుల్ డే ఏం చేశాను. మేము భోగి రోజు నాన్ వెజ్ చేసుకుంటాము, సంక్రాంతి రోజు చేసుకోము. సో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా లేండి. సో ఏమేమి చేసుకున్నాము మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు కూడా ఎలా ప్లాన్ చేసుకున్నాను ఏంటి అనేసి ఈ రోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. అండ్ మీరు ఎలా చేసుకున్నారు అనేసి కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. వీడియో స్టార్ట్ చేస్తాను, కంటిన్యూగా చూసేయండి. సో మీకు ఏదైనా రెసిపీ నచ్చితే మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా చాలా బాగుంటాయి రెసిపీస్ అన్ని కూడా. ఈసారి కొత్తగా ట్రై చేశాను నేను. ఓకేనా? సో వన్స్ అగైన్ అందరికి హ్యాపీ అయిపోయింది, బట్ చెప్పాలి కదా అందరికి హ్యాపీ భోగి, సంక్రాంతి, కనుమ. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంక ఈ బ్లాగ్ అంతా కంటిన్యూషన్ చూసేయండి. ఫుల్ రెసిపీస్, ఫుల్ ఫుడ్ బ్లాగ్ అన్నట్టు ఈరోజు. సో మార్నింగ్ నుంచి ఎలా ప్లాన్ చేసుకునేది అనేసి. ఓకే, బాయ్. సో మార్నింగే లేసాము. ఇంకా మా హస్బెండ్ అయితే బయటికి వెళ్ళారు. నేను ఇంట్లో పూజ అంతా చేసేసుకొని వంట దగ్గరకు వచ్చేసాను. సో ఈరోజు అయితే ఫుల్ ప్లానెడ్గానే చేసుకున్నాము. వీడియో అలాగే మంచిగా హెల్దీగా తినేద్దాము, పిల్లలకు కూడా పెట్టేద్దాం అన్నట్టు కదా. ఇంకా మార్నింగ్ నేను పూజ చేసుకున్న తర్వాతకి పిల్లలకైతే మిల్క్ పెట్టేశాను. పక్కన వచ్చేసి పాలకూర జస్ట్ బాయిల్ చేస్తున్నాను. ఈలోపు ఇంకా పిల్లలు వేసారు, ఫ్రెష్ అప్ చేయించాను. స్నానాలు చేయలేదండి, ఇంకా మా పాలు తాగినాక చేస్తామన్నారు. మా హస్బెండ్ ఏమో అల్లం వెల్లిపాయలు గిల్లుతున్నారు. సో ఇంకా ఉన్నది ఇద్దరమే కదా, చాలా పెద్దగా మనం ప్లాన్ చేసుకున్నప్పుడు ఇంకా తన హెల్ప్ ఖచ్చితంగా ఉంటుందండి. ఇలాంటి ఏమైనా స్పెషల్స్ చేసుకోవాలంటే తన ఇంట్లో ఉన్నప్పుడే. ఇదేదో ఫిష్ తీసుకొని వచ్చారు. దీన్ని ముంబైలో వచ్చేసి బొంబిల్ ఫిష్ అని అంటారంట. ఇదేం ఫిష్ ఏమో ప్రాణం లేనట్టే ఉన్నది. అసలు ఇది ఫిషేనా అంటే ఫ్రెష్గా ఉందా, ఖరాబ్ అయిపోయింది, అలా మెత్తగా ఉండేసరికి ఖరాబ్ అయిపోయిందేమో అనుకున్నాను. అండ్ నాటుకోడి పట్టుకొని వచ్చేసారు. సో కొంచెం బిర్యానీ, కొద్దిగా కర్రీ. ఈ ఫిష్ వచ్చేసి ఫ్రై లాగా, ఓన్లీ ఇది ఫ్రైయే చేస్తారంట అండి. ముంబై ఫేమస్ ఇది. మేము కూడా ఫస్ట్ టైం, మాకు తెలియదు. తీసుకున్న దగ్గరనే అడిగిండంటే ఇలా చేయాలని. సో వాళ్ళు చెప్తే ఇంకా నాకు చెప్తున్నారు, పక్క నుండి అన్నీ చెప్తున్నారు. ఇంకా పనిలో టైం సేవ్ అయినట్టు ఉంటుంది అనేసి అన్నిటిని ఒకేసారి మ్యారినేట్ చేస్తున్నాను. బిర్యానీకి, ఫిష్ ఫ్రైకి, అలాగే మనం ఎప్పుడైనా నాన్ వెజ్, చికెన్ అయినా మటన్ అయినా కర్రీ చేసేటప్పుడు మ్యారినేట్ చేస్తే అయిపోతుంది. కర్రీ చేయాలి అని అనుకున్నది మాత్రం కొంచెం వేసాను. అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ కూడా. సో ఈ ఫిష్ కూడా కొంచెం మసాలాలు అన్నీ పట్టించేసాను. నేను కారం వేయడం మర్చిపోయాను. ఇప్పుడు కారం వేసి మ్యారినేట్ చేస్తున్నాను. బిర్యానీ కోసం ఏమో నేను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసి అండ్ పెరుగు కూడా వేసాను. బిర్యానీ కదా, నాటుకోడి బిర్యానీ చేస్తున్నాము ఫస్ట్ టైం అండి. లాస్ట్ టైం మటన్ బిర్యానీ చేసినప్పుడు బాగా కుదిరింది. సేమ్ అదే ప్రాసెస్లో చేస్తున్నాను. సో పెరుగుతో ఖచ్చితంగా బిర్యానీ చేయాలంటే మ్యారినేట్ చేయాలి. ఈలోపు ఇంకా పాలకూర కూడా కొంచెం కుక్ అయింది, ఎక్కువ మరిగించాల్సిన అవసరం లైట్గా. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పూరీలు చేద్దాం అనుకున్నాము. ప్లెయిన్ పూరీలు కాకుండా ఈ విధంగా పాలక్ పూరీలు చేద్దాం అనేసి మనం పాలకూర కొంచెము కుక్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. ఆ ప్యూరీ అంతా గోధుమ పిండిలో కలిపేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ హెల్ప్ చేస్తున్నారు. ఇంకా నాకైతే ఖచ్చితంగా కిచెన్లో బాగా హెల్ప్ చేస్తారండి. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ అంతా చేసుకోవాలంటే నా వల్ల కూడా కాదు. సో ఉన్నది నలుగురమే కదా అక్క, ఏముంటుందని. కానీ అలా ఉండదండి. మీ అందరికీ తెలుసు కదా, ఏ పూటకు ఆ పూట నేను మంచిగా పెడుతూ ఉంటాను. ప్రతి పూట వంట చేస్తూ ఉండాలి. ఇంకా ఇలాంటి కొన్ని స్పెషల్స్ చేసినప్పుడు ఖచ్చితంగా తన సపోర్ట్ అవసరం నాకు. ఇంకా తను అక్కడి నుంచి పూరి పిండి కలిపేస్తుంటే నేను ఇక్కడ కర్రీ చేస్తున్నాను. పూరికి చికెన్ అంటే నాటుకోడి పులుసు బాగుంటుంది. అందుకనేసి కొంచెం ఆనియన్స్, కొన్ని స్పైసెస్ అన్నీ వేసేసుకొని, పసుపు,
ఇంకా మ్యారినేట్ చేసేసుకున్న చికెన్. ఇందులో నేను కొద్దిగానే వేసాను, ఎందుకంటే మనం కర్రీ లాగా చేస్తున్నప్పుడు కూడా మళ్ళీ మసాలాలు అవసరం అనేసి కొంచెమే. సో ఈ విధంగా టమాటో లాగా మనకి ఆనియన్స్ ఎక్కువ ఉండాలి ఎప్పుడైనా పులుసు లాగా చేసినప్పుడు. ఇంకొంచెం పులుసు ఎక్కువ కావాలనే మేము ఆనియన్స్ ఎక్కువ వేసాము. ఇంకా ఈ లోపు నేను ఈ కర్రీ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ చాలా ఉంటాయి, అవన్నీ మీతో షేర్ చేసుకోలేను కదా. పిల్లలకి ఫ్రెష్ అప్ చేయించడము అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. నాకైతే ఫుల్ సపోర్ట్, ఎస్పెషల్లీ వీడియో తీయాలి అనుకున్నప్పుడైతే ఇంకా బాగా సపోర్ట్ చేస్తారు. ఈ విధంగా నేనైతే ఇంకా నాటుకోడి పులుసు చేస్తున్నాను. ఎప్పుడైనా నాన్ వెజ్లో వేడి వాటర్ వేసుకోండి, వేడి వాటర్ వేసుకుంటేనే మంచిగా ఉంటుంది. చికెన్ ముక్క వైట్గా కాదన్నట్టు, వైట్గానే కాదు అండ్ గ్రేవీ బాగా వస్తుంది. పక్క నుంచి నేను అదే వేడి వాటర్ పెట్టేసి ఈ విధంగా నేను మంచి గ్రేవీ వచ్చేంత వరకు ఉంచాను. ఇంక ఇది పక్కకి షిఫ్ట్ చేసేసాను, ఎందుకంటే పూరీలు చేయడం కూడా అయిపోయింది కదా. అది ఒక దాని వెంట ఒకటి ఉంటుంది పండగ. సో ఎక్కడున్నా ఏం చేసినా అంటే నాకు కొంచెం ఫీల్ ఉండే, నాకైనా మా హస్బెండ్కైనా అరే అందరికీ ఇలా ముంబైకి వచ్చినాకనే చేసుకుంటున్నామండి మేమైతే ఇండివిజువల్గా. మాకు మేము వండుకొని తినడము. హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము ఉండకపోయేది, చిన్న ఫెస్టివల్ వచ్చినా అంతేగా నల్గొండకి వెళ్ళే వాళ్ళము. అప్పుడు ఎంత ఎంజాయ్ చేసామో ముంబైకి వచ్చినాక మాది మేము చేసుకోవడం అయింది. ఇలా ఎప్పుడూ లేదు, కానీ ఇంకా తప్పదు కదా, ఇంకా మన కోసం కాకుండా పిల్లల కోసం చేసుకోవాల్సిందే. నెక్స్ట్ ఇంకా తను పూరీలు అన్నీ కలిపేస్తూ ఉంటే నేను ఇంకా పక్కకి చికెన్ పెట్టేస్తాను, కొంచెం గ్రేవీ రావాలి కదా అన్నీ, అందుకని. నెక్స్ట్ ఇక్కడ నేను డీప్ ఫ్రై చేస్తాను. ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని పూరీలు చక్కగా పొంగాయి. సో మంచిగా అనిపించింది. అంటే నార్మల్ పూరీలు కానీ ఇలా పాలక్ పూరీలు, పాలక్ చపాతి మంచిదండి. అండ్ మార్నింగ్ ఎప్పుడో లేసాను నేనైతే, ఇల్లంతా నీట్గా చేసేసుకొని, ముందు రోజు అంత పని ఉంటుంది లేండి, అదంతా చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దేవునికి దీపం పెట్టేసుకొని మళ్ళీ వంట దగ్గరకు వస్తే ఇంకా అవన్నీ కుదరవు కదా, అందుకనేసి ఇవన్నీ చేసుకున్నాను. ఇంకా పూరీలు కూడా చక్కగా చేసేసుకున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ బేసిక్గా అయితే ఎప్పుడు కూడా కన్నే స్కూల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి మిన్ను పడుకుంటాడు కాబట్టి యాజ్ ఇట్ ఈజ్ అదే 11 o'clock అవుతుంది. ఈ రోజు కూడా అదే 11 అయిపోయింది. మిల్క్ అయితే తాగేసి గువ్వ తిన్నారండి పిల్లలు. సో గువ్వ తిన్న తర్వాతకి ఈలోపు నేను అన్ని అంటే ముందే మేము ప్లాన్ చేసుకున్నాం రేపు ఏమేమి చేసుకుందాము. ఎందుకు అంటే అప్పటికప్పుడు అనుకుంటే లాస్ట్ టైం మటన్ బిర్యానీ అప్పుడు అలానే చిరాకు వచ్చిందండి. అందుకని మనం ముందే అనుకున్నాం అనుకోండి ఏం చేసుకుందాం ఏంది అని అనుకుంటే బాగుంటది కదా, టైం సేవ్ అవుతుంది. ఇంకా వీడియో తీయడం కూడా అంత ఈజీ కాదు కదా, ప్లానెడ్గా ఉండాలనేసి. సో ఈలోపు ఇంకా నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మంచిగా కొత్తిమీర బాగా వేసాము, ఎక్కువ ఉంటే ఎక్కువ వేయాలనిపిస్తుంది. ఈ విధంగా ఉంటేనే బాగుంటుంది. పూరి చపాతీకి కొంచెం గ్రేవీ లాగానే ఉండాలి, అందుకనేసి ఇంకా అంత అయిపోయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఎగ్జాక్ట్గా 11-11:15 ఆ టైం చేసాము. ఎంత బాగుందో తెలుసా, పాలక్ పూరి విత్ నాటుకోడి పులుసు బాగుంది. మంచిగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అందరం కూర్చొని హ్యాపీగా తిన్నాము. ఇలా నిజంగా తెలుసా, ఎప్పుడు కూడా మేము నల్గొండలో పండగ చేసుకునే వాళ్ళం కదా, లోకల్లో ఉంటే మా 2 ఇల్లులు ఒకే దగ్గర కదండి. ఎక్కడ తినేవాళ్ళమో ఎక్కడ ఉండేవాళ్ళమో మాకైతే అర్థమే కాదు. ఈ ముంబైకి వచ్చినాకనే ప్రతి పండగ కలిసి తింటున్నాం మేమైతే. ఎస్పెషల్లీ మా హస్బెండ్ నేను, తను వచ్చేసరికి మేము తినడం, మేము పోయేసరికి తను తినడము, తను అక్కడ ఉండేది, మళ్ళీ మమ్మల్ని తీసుకొని వచ్చి అంటే ఆ ఇంటికి వెళ్ళేది, ఈ ఇంటికి వెళ్ళేది. అసలు ఎక్కడ తినేదో అర్థం కాదు, ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాకపోయేది. జస్ట్ మా 2 ఇల్లులు 10 minutes 15 minutes డిఫరెంటే కదా, అలా ఉన్నది. ఇక్కడికి వచ్చినాకనే కలిసి తినడం అయినా మాకు మేము టైం స్పెండ్ చేసుకోవడము. ఇంకా నెక్స్ట్ అసలు పండగ అంటే ఏందో ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. అప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి అంటే మా 2 ఇంటికి వెళ్ళే వాళ్ళు, మాకు పండగ అంటే ఏం తెలియకపోయేది, వాళ్ళు వండి పెడితే తినడం తప్ప. కానీ ఇంకా అన్ని లైఫ్లో అన్ని మనం అంతే తెలుసుకోవాలి, మూవ్ ఆన్ అయిపోవాలి. నెక్స్ట్ ఇంకా లంచ్ చేసి అదే ఏమంటారుగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నేను మా హస్బెండ్ అయితే ఇంకా పూరి తింటే అసలు అన్నమే తినాలనిపించదు. బట్ పిల్లల కోసం అయితే ఒక 1 glass రైస్ పెట్టేశాను. పూరి చేసిన ఆయిల్ ఉంటుంది చూడండి, అదే ఆయిల్లో ఆనియన్స్ ఫ్రై చేసి బిర్యానీలో వేస్తున్నాను. అప్పుడే వేయొచ్చు, కానీ మనం పూరి చేసినాక వేసుకుంటే అదే ఆయిల్ వేస్ట్ అవ్వదు కదా, వెంటనే రీయూజ్ చేసుకుంటే బాగుంటుంది. తీసి డబ్బాలో పెట్టి అది వేరే దాంట్లో నాకు అంతగా ఏముండదు. కొన్ని సార్లు తీసి దోశ వేసినప్పుడు అలాంటి వాటిలో వాడతా, కానీ ఇప్పుడు నాకు అవసరం కదా రీయూజ్ చేసుకోవడం, వెంటనే చేసుకుంటే బాగుంటుందని. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే పిల్లలకి
లంచ్ పెట్టేశాను మిన్నుకి కన్నయ్యకి. మేమైతే ఏం తినలేదండి, పూరి గట్టిగానే తిన్నాము మేము. నాకు ఆయిల్ ఫుడ్ తింటే అస్సలు ఆకలి అవ్వదు, డే అంతా ఆకలి అవ్వదు తెలుసా, అలా ఉంటుంది. నెక్స్ట్ లంచ్ చేసిన తర్వాత పిల్లలు పడుకున్నారు. నెక్స్ట్ ఈ ఫిష్ తోటి కుస్తీ పడాలి. ఇవి ఏంటండి అసలు, నాకైతే బేసిక్గా ఫిష్ చాలా గట్టిగా ఉంటుంది, అలా ఉంటేనే ఫ్రెష్ అంట. ఇదైతే పట్టుకుంటే అమ్మ బాబాయ్ చేయి నుంచి జారిపోతుంది, బొంబిల్ అంట. మీరు ఎప్పుడన్నా ట్రై చేయకుంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. ఎస్పెషల్ కిడ్స్ బాగా తింటారు, ముళ్ళే ఉండదండి, మొత్తం మీట్ టైప్ లాగా అంటే మెత్తటి మాంసం లాగానే ఉంది. సో మనం ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి యాజ్ ఇట్ ఈస్ కామన్గా మసాలాలు ఎలా వేసుకుంటామో అలా వేసుకోవాలి. కానీ డైరెక్ట్గా ఫిష్ ఫ్రై ఈ ఫిష్ ఫ్రై చేయడానికి రాదంట. ఖచ్చితంగా రైస్ ఫ్లోర్ అంటే బియ్యం పిండిలోనే తీయాలి. ఫస్ట్ ఒక ఫిష్ వేసానండి, అబ్బా మొత్తం చితక అయిపోయింది. ఎక్కడ మిస్టేక్ అయింది అని మా హస్బెండ్ అంటే, మా హస్బెండ్ ఎక్కువ పెట్టు రైస్ ఫ్లోర్, అది దానికి ప్రాణమే ఉండదు, అది ప్రాణం లేనట్టే ఉందండి. అసలు ఏం బాగుంటుందో ఏమో అనుకున్నాను. అరే బాపు బాలే ఉందండి, టేస్ట్ నిజంగా బాగుంది. పిల్లలైతే మనకి ఏమంటారు చూడండి, KFC టేస్ట్ వచ్చింది, చాలా క్రిస్పీగా రైస్ ఫ్లోర్ వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక్కటి ముళ్ళు కూడా లేదు, చిన్న ముళ్ళులు ఉంటాయి, అది కూడా మధ్య నుంచి తీసి ఇచ్చేస్తారు వాళ్ళు, తీయమంటే తీసి ఇచ్చేస్తారు. అసలు మొత్తం అంతా కూడా మనకి చికెన్ పీస్ లాగానే ఉంది. రైస్ ఫ్లోర్ ఎక్కువ పెట్టినప్పటికీ మంచిగా సెట్ అయిందండి. అండ్ మధ్యలో ఇలా కదులు అంటే మనం స్పూన్తో కాకుండా ప్యాన్నే అటు ఇటు అన్నమని చెప్పాడు. ఇంకా నెక్స్ట్ ఈ విధంగా చూడండి, ఇప్పుడు ఎంత మంచిగా వచ్చిందో. మొత్తం దీని బేస్ అంతా రైస్ ఫ్లోరే, కిచెన్ అంతా పెంట అయిపోయింది. ఈవినింగ్ స్నాక్ లాగా చేశాను ఇంకా పిల్లలు వేసేసరికి. సో ఇలా ఉంటుందండి, ఎంత కష్టమో వంట చేసుకోవడము. మొత్తానికి ఇలా ఉంది, ఇది అవాయిడ్ చేయండి. అలా ఉన్నాను, అలానే మీతో తీసాను. టైం వచ్చేసి 5 అలా అవుతుంది. పిల్లలకి ఈవినింగ్కి ఇలా చేసి పెట్టేశాను. మా హస్బెండ్కి అయితే పిచ్చిగా నచ్చింది. వీక్లీ వన్స్ ఖచ్చితంగా ప్రతి సండే తెచ్చుకుందామమ్మా, కొంచెం రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఆ పిండి పట్టడము కాలడానికి చాలా టైమే పట్టింది. ఇంకా తను కూడా హెల్ప్ చేస్తాను అన్నారు. ఖచ్చితంగా తెచ్చుకుందాం, చాలా టేస్ట్ ఉందండి. లాస్ట్ టైం మేము టూర్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఫిష్ ఉండేది, దాని నేమ్ ఎగ్జాక్ట్ గా మర్చిపోయాను, సేమ్ అదే టేస్ట్ ఉంది, చాలా బాగుంది. అసలు ఇది ఓన్లీ మన సైడ్ ఏం దొరుకుతుందేమో, మేమైతే ఇప్పటి వరకు చూడలే. బట్ నాకు తెలిసి ఆంధ్ర సైడ్ బాగా రకరకాల ఫిష్లు ఉంటాయి. బొంబిల్ ఫిష్ అని ఉంటది, అది పిల్లలకు పెట్టండి, చిప్స్ తిన్నట్టే తింటారండి, అసలు ముళ్ళే లేదు, వాళ్ళే తీసిస్తారు కదా. ఎంత మంచిగా అనిపించిందో. నాకైతే ఫిష్ తినిపించాలంటే బేసిక్గా ఎవరికైనా భయము, ఏం టెన్షన్ లేదు, అంతే ఇక మనకి చిప్స్ లేస్ ప్యాకెట్ తిన్నట్టే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైట్ డిన్నర్కి ఇంకా లంచ్ అయిపోయింది. అది లంచ్కి అదే నాటుకోడి కర్రీ ఉంటే అదే తిన్నాము. ఈవినింగ్ స్నాక్ అలా. నైట్ డిన్నర్కి బిర్యానీ చేశాను. నాకు ఇవి చేసేసరికి నిజంగా చెప్తున్నాను అస్సలు ఏమన్నా తినలేదండి నేను. ఫిష్ ఫ్రై ఒక చిన్న ముక్క, మార్నింగ్ పూరి ఒక్కటే నేను మంచిగా తిన్నాను. ఇవన్నీ చేసేసరికి ఆ ఫీలింగ్ ఉన్నది చూడండి. నేను నైట్ బిర్యానీ కూడా తినలేదు తెలుసా. అసలు అబ్బా అనిపించింది నాకైతే. కొంచెం పిల్లలకు తినిపించుకుంటే 1-2 ముద్దలే. మా హస్బెండ్ అయితే అబ్బా నిన్ను చెయ్యమంటే నువ్వు తినవు, ఏంటో ఈ గోల అని. అస్సలు నేను తినను, ఇవన్నీ పట్టుకొని చేసేసరికి ఒకలాంటి ఫీలింగ్ వచ్చింది. నా వల్ల కాలే. ఇంకా కొంచెం గంజిలాగా ఉంటే పక్క నుంచి బాస్మతి రైస్ కుక్ చేస్తున్నాను, అందులో గంజిలాగా ఉంటే అది తాగేసి పడుకున్నాను. అమ్మో అనిపించింది. నెక్స్ట్ మంచిగా నానింది కాబట్టి పెరుగులో ముక్క కూడా చాలా త్వరగా ఉడికిపోయింది. ఒక చిన్న టమాటా వేసి పక్క నుంచి రైస్ అవుతుంది కదా, అదే రైస్ వేసాను. సో ఇది మేమైతే ఈ సంక్రాంతికి చేసుకున్న స్పెషల్స్. ప్లానెడ్గా చక్కగా నీట్గా ఈ విధంగా టైం చూసుకుంటూ టైం బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ విధంగా నేను మా హస్బెండ్ కలిసి మా పిల్లలకి చక్కగా వండి పెట్టేశాము. మీరు ఏమేమి స్పెషల్ చేసుకున్నారో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో ఫ్యామిలీ అందరికీ దూరంగా ఉన్నాం అనే ఫీలింగ్ ఉంటుంది, అది ఇక చెప్పలేంది. కానీ ఇంకా మన పిల్లలకైతే ఆ ఫీలింగ్ రావద్దు. ఎలాగో మనం ఏదో ఒక ఫీలింగ్ తో బాధపడుతున్నాం, మన పిల్లలకి మనమే కదా పేరెంట్స్ మీ, వాళ్ళకి ఏ లోటు రావద్దు అన్ని రకరకాలుగా వండి పెట్టాను. అండ్ చాలా మంది నన్ను కామెంట్ చేశారు సంక్రాంతికి వెళ్ళలే, దసరాకి వెళ్ళలే అని. దసరాకి వెళ్దాం అనుకుంటే ఏమైందంటే అప్పుడు మా హస్బెండ్ కి ఆడిట్ ఏదో ఉందండి. దివాళికి వెళ్దాం అనుకున్నాం. దివాళి అప్పుడు ఏమైందంటే
ఏదో దసరా అప్పుడు కన్నెకి హాలిడేస్ లేవు, దివాళీకి ఉంటాయి. దివాళీ అప్పుడు మా హస్బెండ్కి ఆడిట్ ఉంది. ఈ సంక్రాంతికి వెళ్దామంటే అసలు హాలిడేసే లేవు. ఇందులో ఒకటి ట్రైనింగ్ ఉండే, పండగ ముందు రోజు వరకు కూడా తనకి ట్రైనింగ్ ఉంది 2 weeks. ఇవంతే, అలా వెళ్ళి ఇలా రావడానికి నాకు అసలు నచ్చదండి. నేను ఒకటే అంటాను, ఒక్కసారి తీసుకుపోయినా చాలా డేస్ ఉంచు, 1, 2, 3, 1 week వద్దు, అసలు 1 month వరకైనా ఉండాలి అని. లాస్ట్ సమ్మర్ అయితే అలానే వెళ్ళాము. అసలు ఉన్న ఫీలింగ్ నాకు కూడా ఉండాలి కదా అని ఇంకా అందుకే వెళ్ళలేదండి. వెళ్ళాలని ఉంటుంది కానీ ఏం చేస్తాము, పిల్లలు, హస్బెండ్, ఆ లీవ్స్ దొరకవు. బ్యాంక్స్ మీకు విషయం తెలుసా, బ్యాంకర్స్కి ఎక్కువ కంటిన్యూగా ఇవ్వరు. ఇప్పుడు అన్ని పొదుపుగా వాడుకుంటేనే సమ్మర్లో మమ్మల్ని అక్కడ వదిలేసి తను ఇక్కడ వంట చేసుకొని తినడం చాలా కష్టము. మన ఫుడ్కి అలవాటు అయిన వాళ్ళు ముంబైలో ఫుడ్ తినలేరండి, అస్సలు బాగోదు ముంబై ఫుడ్. ఒక పావ్ బజ్జే అదే ఏమో అంటారు కానీ అసలు తినలేరు. ఎస్పెషల్లీ మా హస్బెండ్ అయితే ఇంకా అసలు తినలేరు, అందుకే వెళ్ళలేదండి. ఈ మధ్య పిల్లలకే ఓన్గా ప్లేట్లో పెట్టి ఇచ్చేస్తున్నాను, వాళ్ళే తింటున్నారు. మిన్ను కూడా గెట్ రెడీ అన్నట్టు స్కూల్కి. కన్నయ్యకి కూడా నెక్స్ట్ ఫుల్ డే ఉంటుంది కదా, అందుకని తనని తినమంటున్నాను. ఈరోజు ఫుల్ డే మొత్తం మా పిల్లలే తినేశారు. కొంచెం పక్కన నుంచి నేను గైడెన్స్ ఇస్తూ ఇలా తిను అలా నీట్గాని. ఇంకో క్లిప్ మర్చిపోయానండి, ఈవినింగ్ టైం పిల్లలకు భోగి పండ్లు కూడా పోసాను. చాలా ఫీల్ అయ్యాను. నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను అనుకున్నాను, కెమెరా పెట్టి రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో మంచిగా అసలు అబ్బా అనిపించింది, అదొక్కటి వీడియోలో ఉంటే ఎంత బాగుండని. భోగి పండ్లు పోసి ఈ విధంగా డిన్నర్ అయితే చేసామండి. వీడియో ఇంతే.